ఆరోగ్య అభిమానులందరికీ నా నమస్కారం. ఈ రోజుల్లో చూసుకుంటే 100కి 99 మంది అనుకోవచ్చు, లేదంటే 100 మంది అనుకోవచ్చు. పరుగులు ప్రపంచం. పరుగులు చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా. మన తల్లిదండ్రి సంపాదించకపోయినా మనం సంపాదిద్దాం అనే రకంగా ఏదో ఒక రూపంలో సంపాదిద్దాం అని పరుగులు పెడుతున్నారు. సంపాదించడం తప్పు కాదు, సంపాదించుకోండి, మంచిదే. కానీ ఆ సంపాదన మీ పిల్లల భవిష్యత్తును పాడు చేయకుండా చూసుకోండి. చూడండి, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు వాళ్ళకి ఉన్నా లేకపోయినా వాళ్ళ పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి, వాళ్ళ పిల్లల పిల్లలకి అనుకుంటూ ఏకంగా వీళ్ళు తినకుండా వాళ్ళు సంపాదించడం మొదలుపెట్టారు. ఆ రకంగా సంపాదిస్తే రేపొద్దున్న చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఎందుకంటే మీరు సంపాదించిన సంపాదన వాళ్ళని సోమారులను చేస్తాయి. వెనక నాకు బోల్డ్ ఆస్తి ఉంది, నా తండ్రి సంపాదించాడు అని ఏం చేస్తారంటే వాళ్ళు ఏ పని చేయకుండా సోమారులా తయారైపోయి దీన్ని ఖర్చు పెట్టడమే ఓ పనిలా పెట్టుకొని ఆరోగ్యాలు పాడు చేసేసుకొని లాస్ట్లోని ఆఖరికి ₹1 కూడా ఉంచకుండా ఈ కొండలు తింటా కూర్చుంటే కొండలు కూడా తరిగిపోతుంటాయి. తరిగిపోయిన తర్వాత వాళ్ళు ఏ పని చేయలేక చాలా ఇబ్బందులకు గురవుతారు. మీకు ఎందుకు చెప్తున్నానో మీరు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోండి. మనం సంపాదించేది మన బిడ్డలకి రెక్కలు వచ్చే వరకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి రేపొద్దున వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పోషించుకునే అంత స్తోమత మనం వచ్చే వరకు చదివించండి, పనిపాట్లు నేర్పండి. నేర్పి చక్కగా వాళ్ళకి జాబ్ ఏదైనా వచ్చిందనుకోండి, ఆ జాబ్ చేసుకుంటూ వాళ్ళ భార్య బిడ్డలు పెంచుకుంటారు. అంతవరకు మీ బాధ్యత. కానీ మీరు ఈ రకంగా సంపాదించుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళు శుభ్రంగా సోమారులు అయిపోతారు. తర్వాత భవిష్యత్తు ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు గమనించండి. భూమి మీద ఏ జీవి కూడా వాటికి రెక్కలు వచ్చే వరకు ఆహారం తీసుకొచ్చి పెట్టి పోషిస్తాయి. రెక్కలు వచ్చిన తర్వాత నీకు రెక్కలు వచ్చినాయి కదా, నీ ఆహారం సంపాదించుకో అని వదిలేస్తాయి. అన్నీ తెలిసిన మనం మానవులము, మనకి ఉండదు. మనం తిన్నా తినకపోయినా మన బెడ్ల వరకు మనం సంపాదించాలి, మనం కష్టపడినట్టు వాళ్ళు కష్టపడకూడదు అనే ఆలోచిస్తున్నారు తప్ప రేపు పొద్దున్న వాళ్ళు ఎందుకు పనికిరాని సోమరులు అయిపోతారు అనేది ఎవరు గమనించట్లేదు ఈ రోజుల్లో. అది చాలా తప్పు. అది ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం. వీళ్ళు ఇప్పటి వరకు గడ్డి గాబు తిని ఆ టైంలోని కష్టపడే టైంలో కనీసం మరమరాలు కొనుక్కుంటే డబ్బులు ఎక్కడైనా అయిపోతాయేమో అని మరమరాలు కూడా కొనుక్కోకుండా శుభ్రమైన ఆహారం తినకుండా ఈ డబ్బులు జాగ్రత్త పెడతారు. రేపు బాగా సంపాదించిన తర్వాత వజ్రాలు కొనే స్తోమత ఉన్నా కనీసం మరమరాలు అరిగే పరిస్థితి కూడా ఉండదు. వీళ్ళకి ఇన్ని నోరు కట్టుకొని సంపాదించిన తర్వాత ఎందుకు ఉపయోగం ఏముంది? షుగర్లు, బీపీలు, అనేక రకమైన జబ్బులకి వీళ్ళకి లోనైపోయి రూపాయి తినటానికి కానీ ఏది కొనుక్కుంటానికి కానీ ప్రతి నిమిషం ఈ సంపాదించింది కాపాడుకునే టెన్షన్లోని అనారోగ్యం పాలైపోయి పూర్తిగా కుషించుకుపోతారు.
ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం, మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమన్నా ఈ వీడియో కాకుండా వేరే ఇంకా మెరుగ్గా చేయాలి అనుకుంటే వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను చేస్తాను. అందరికీ నమస్కారం.